హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడేటువంటి వ్యాకరణం నుండి పర్యాయ శబ్ద అనేటువంటి టాపిక్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 50 పర్యాయ పదాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 50ని ఖచ్చితంగా నేర్చుకోండి. 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఒక మార్క్ సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఆ 50 పర్యాయ పదాలు చూద్దామండి. మొదటిగా పానీ, కమల్, బాదల్, సాగర్. ఈ నాలుగిటికి ఒక చిన్న ట్రిక్ ఉందండి, అది కూడా నేర్చేసుకుందాం. చూడండి, పానీని మనం జల్ అని, నీరని, వారి అని, అంబు అని అంటామండి. అలాగే కమల్ అంటే లోటస్ అండి. వాటర్ అయిపోయిందండి. కమల్ లోటస్. లోటస్ కి కేవలం జా యాడ్ చేయడంతో ఈ జల్ ఉందండి, జల్ కి జా యాడ్ చేశారు, జలజ్. నీరజ్, వారిజ్, అంబుజ్ అంటే లోటస్ అయిపోతుంది. అలాగే బాదల్ చూడండి, మేఘానికి దా యాడ్ చేయడంతో, ఫర్ ఎగ్జాంపుల్ జల్ కి దా యాడ్ చేసాం, జలద్, నీరద్, వారిద్, అంబుద్. స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్ గా మీరు ఈ 50ని ఒక నోట్బుక్ లో నీట్ గా రాసి 1-2 సార్లు నేర్చుకుంటూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా 1 మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సాగర్ చూడండి, ధీ అనేది యాడ్ చేయడంతో జలధి, నీరధి, వారిధి, అంబుధి. అలాగే అత్యంత ఇంపార్టెంట్ సరిత్పతి అనేటువంటిది కూడా అత్యంత ఇంపార్టెంట్. మనకు 9th లెసన్ దక్షిణ గంగా గోదావరిలో వస్తుంది. సరిత్పతి, సరితాకే పతి. నదిని మనం సరిత అంటామండి. సరితాకే పతి సాగర్. సరితాకే పతి సాగరే. ఆ పదాన్ని కూడా ఎక్స్ట్రా రాశారని వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చూడండి. ఇక్కడ జల్, జలజ్, జలద్, జలధి, నీర్, నీరజ్, నీరత్, నీరధి, और వారి, వారిజ్, వారిద్, వారిధి. చూడండి, 4 పానీని మనం జల్ అంటాం, గమల్ని జలజ్ అంటాం, బాదల్ని జలద్ అంటాం, సాగర్ని జలధి అంటాం. కొన్నిసార్లు జలనిధి అని కూడా ఇస్తాయండి, అయినా కూడా సాగరేనండి. జలనిధి అన్నా జలధి అన్నా కూడా సాగర్కే వస్తుంది. సో ఈ 4టిని ఈ ట్రిక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మిగతాది చూడండి, తరు అంటే పేడ్ అండి, వృక్షము. పేడ్, వృక్ష, బిటప్, పాదప్, తర్వర్, ఇలా మనం అనేక ఉన్నాయండి. అయితే మనం కనీసం ఒక 4 మనం నేర్చుకోగలగాలి. చెప్పండి, పేడ్, వృక్ష, బిటప్, పాదప్. గగన్ అండి. గగన్ అంటే ఆకాశం అండి. నభ్, అంబర్, ఆకాశ్, ఆస్మాన్. నభ్, అంబర్, ఆకాశ్, ఆస్మాన్. ఈద్ ఫెస్టివల్ అండి. ఈద్, పర్వ్, తీజ్, త్యోహార్, ఉత్సవ్. పర్వ్, తీజ్, త్యోహార్, ఉత్సవ్. ప్రతిదానికి కూడా ఒక 4 పదాలు రాయడం జరిగింది. ఈజీ నేర్చుకోండి చేయండి. ప్రభాత్, సుబహ్, సవేరా, ఉషా, ప్రాతః. భోర్ అనేది ఇంకోటి ఉందండి, అది మనకు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. సుబహ్, సవేరా, ఉషా, ప్రాతః. దునియా, జగ్, సంసార్, విశ్వ, భవ్. భవ్ మనకి 7th లెసన్ లో వస్తుందండి, భక్తి పద్లో వస్తుంది భవ్ అనేది. అందుకని అలాగే విశ్వ అనేది మనకి 3rd లెసన్ హంబార్త్ వాసిలో వస్తుంది. జగ్, సంసార్, విశ్వ, భవ్. అమృత్, సుధా, పీయూష్. అమృత్ అనే పదం కూడా మనకు హంబార్త్ వాసిలో వస్తుందండి. సుధా, పీయూష్. సోమ్, అలాగే అమీయ. 11-20 చూద్దామండి. పావన్ మన హంబార్త్ వాసిలో వస్తుంది. పావన్, పవిత్ర, నిర్మల్, శుద్ధ. పాక్ అండి. పావన్ పవిత్ర, పవిత్రమైన, నిర్మలమైన, శుద్ధమైన. జన్, లోగ్, జనతా, ప్రజా, మనుష్య. స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ 10ని కూడా. పృథ్వీ, భూమి, ధర, ధరతి, అవని. ధన్, విత్, అర్ధ, సంపద, దౌలత్. సాధన, అభ్యాస్, తపస్య, పూజ, ఆరాధన. సాధన ప్రాక్టీస్ చేయడం, అభ్యాస్, తపస్య, పూజ, ఆరాధన. దేహాత్ విలేజ్ అండి. గ్రామము, గావ్, గ్రామ్, బస్తీ, ఖేడా అంటారండి. ఖేడా. భాష, బోలి, వాణి, శైలి. ప్రభు, స్వామి, మాలిక్, ఈశ్వర్, భగవాన్. మనకి భక్తి పద్లో వస్తుందండి. సంకల్ప్, ఇరాదా, నిర్ణయ్, ఫైసలా, దృఢ నిశ్చయ్. సంకల్ప్, ఇరాదా, నిర్ణయ్, సంకల్పం చేసుకోండి. ఇరాదా, నిర్ణయ్, ఫైసలా, దృఢ నిశ్చయ్. సమాధాన్ జవాబు అండి. ఉత్తర్, హల్, సుజావ్. ఒకసారి వీటిని మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ లో రాయండి. 1-2 సార్లు ఉచ్చరిస్తూ ఉంటే ఆ పదాలు మీకు అలవాటు అవుతాయండి. ఖచ్చితంగా 1 మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుండి 30 వరకు పర్యాయ పదాలు చూద్దామండి. చాంద్, చంద్ర, చాంద్, చంద్ర, చాంద్. తసం తద్భవడండి. శశి, రాకేష్, నిషాకర్. నారీ చదువునండి. నారీ స్త్రీ, ఔరత్, మహిళ, సబల. మన స్వరాజ్ గీని రసంలో వస్తుందండి. నారీ స్త్రీ, ఔరత్, మహిళ, సబల. స్త్రీ గురించి అండి. నర్, మనుజ్, మానవ్, ఆద్మీ, మనుష్య. నర్, మనుజ్, మానవ్, ఆద్మీ, మనుష్య. మిత్ర, మిత్ర, దోస్త్. మీత్ అండి. తసం తద్భవ మీత్. మనకి దోస్త్, సంఘీ. మనకి నీతి దోహలో వస్తుందండి. అలాగే ఈద్గాలో కూడా వస్తుంది. సంఘీ, సాథీ. మిత్రుడండి. ప్రేమ్, ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అనురాగ్. ప్రేమ్, ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అనురాగ్. వర్ష,
బారిష్, బర్సాత్ మనకి బరస్తే పాదాలు వస్తుందండి. పావస్ వృష్టి, నది సరిత, ఇలా చెప్పున్నాం కదండి. సాగర్ని సరిత్పతి అని, ఇప్పుడు సరిత నది అంటే సరిత, తటని, తరంగిణి, నిర్ఝరిణి, నిర్ఝరి అని కూడా ఇస్తారండి. నిర్ఝరిణి అన్న కూడా నది అని. గిరి, పహాడ్, పర్వత్, అచల్, శైల్, బాగ్, బగీచా, ఇది కూడా ఈద్గాలో వస్తుందండి. బగియా, ఉపవన్, ఉపవన్ అనేది అనొక ఉపాయలో వస్తుంది. ఉద్యాన్, బాగ్, బగీచా, బగియా, ఉపవన్, ఉద్యాన్, గార్డెన్ అండి. ప్రతిభ, బుద్ధి, యోగ్యత, క్షమత, కుశలత. ప్రతిభ, బుద్ధి, యోగ్యత, క్షమత, కుశలత. స్క్రీన్ షాట్ తీసుకోండి. 31 to 40 చూద్దామండి. పరిశ్రమ్, మెహనత్, హార్డ్ వర్క్ అండి. శ్రమ్, మషక్కత్, ఆయాస్. ఛాత్ర అండి, స్టూడెంట్ అండి, విద్యార్థి, శిక్షార్థి. చేలా, శిష్య, శిక్ష, విద్య, అధ్యయన్, పడాయి, తాలీం. సూరజ్, సూర్య అండి, రసం తత్వం అండి. రవి, దినకర్, భాను అండి, సూర్యుడి గురించి. పక్షి, పంచి, రసం తత్వం అండి. ఖగ్, చిడియా, విహగ్. ఫూల్, ఫూల్ అంటే పుష్ప అండి. సుమన్, కుసుమ్, ప్రసూన్. రాహ, శాంతి గ్రహం మీద వస్తుంది. రాహ, రాస్తా, మార్గ్, పథ్, సడక్. వినతి, రిక్వెస్ట్ అండి. ప్రార్థన, నివేదన్, అనురోధ్, అరజ్. చాహ్, ఇచ్ఛ, కామన, అభిలాష, ఆకాంక్ష అండి. మన్, చిత్, హృదయ్, జీ, దిల్ అండి. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఖచ్చితంగా వీటిలో నుండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో వాటిని మాత్రం మీరు బోర్డు పైన రాయడం జరుగుతుంది. మొత్తం 50 పర్యాపదాన్ని 1-2 సార్లు ఈ వీడియో చూస్తున్నట్లయితే, అలాగే ఆ పదాన్ని 1-2 సార్లు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ లో రాసి చదువుతున్నట్లయితే ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుందండి. లాస్ట్ 41 to 50 చూద్దామండి. బిజలి, విద్యుత్ అంటే కరెంట్ అండి. విద్యుత్, చపల, దామిని, సౌదామిని అంటారండి. తార, తార అంటే నక్షత్ర, సితారా, తారక్, నఖత్ అంటారండి, అంటే నక్షత్రం అండి. జీవన్, జిందగీ, జల్హీ జీవన్ వస్తుందండి. జీవన్, జిందగీ, జిందగాని, జీవిక, ప్రాణ్ అని అంటారండి. నావ్, నౌక, జలయాన్, తరిణి, డోంగి అంటారండి. నావ్ అంటే నౌక అండి. జలయాన్. శాంతి, మనకి శాంతి గ్రహం వస్తుందండి. చైన్, సుకూన్, అమన్, సుఖ్. చరణ్, పైర్, పద్, పాద్, పావ్. అమోలక్, అమూల్య, అనుమోల్, బహుమూల్య, మూల్యవాన్. వస్తు, అమోలక్ మన భక్తి పద్లో వస్తుందండి. ఆంఖ్, అమూల్యమైనండి. ఆంఖ్, నయన్, నేత్ర, లోచన్, దృగ్, కన్నండి. తల్వార్, కృపాన్, ఖడ్గం అండి. చంద్రహాస్, కర్వాల్, రోజ్గార్ అండి. ఇది మనకి మోడల్ పేపర్ లో కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన 2 మోడల్ పేపర్లో ఒకటి రాహి కూడా జరిగింది, ఇంకోటి రోజ్గార్ అంటే. జీవిక, నౌకరి, వ్యవసాయ, అలాగే పేష అని కూడా అంటారండి. జీవిక, నౌకరి, వ్యవసాయ, పేష, ఇవి ముఖ్యమైనటువంటి 50 పర్యాయ శబ్దాన్ని. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. 100 మార్క్స్ రావాలన్నా, 99 మార్క్స్ రావాలన్నా ఒక్క గ్రామర్ బిట్ కూడా మనం మిస్ చేయకూడదు. కాబట్టి ఈ పర్యాయ పదాలు 50ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్ లో రాసి 1-2 సార్లు కనుక చదివినట్లయితే ఖచ్చితంగా 1 మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా హై పాయింట్స్ ఇవ్వండి. ఎక్కువ మంది కనుక షేర్ చేసినట్లయితే నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు.